స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. సార్, గోల్డ్ ప్రైసెస్ చూసుకుంటే ఎక్కడ ఆగట్లేదు, అలానే పరుగులు పడుతుంది బంగారం ధరలు. దీనికి రీజన్స్ ఏంటంటారు? మనం ఒక వీడియో కూడా చేసాము. ట్రంప్ ఎఫెక్ట్, అంటే ట్రంప్ యొక్క ప్రభావం ఈ బంగారం ధరల పైన ఎలా ఉంటుందంటారు? డెఫినెట్గా, ఎందుకంటే ట్రంప్ వేస్తున్న ఎత్తుగడల్లో బంగారం కాస్ట్ కూడా పెరగడానికి ఒక రకమైన అవకాశాలు కల్పించిందని చెప్పాలి. ఎందుకంటే మిగతా దేశాల కన్నా ఎప్పుడైతే డాలర్ విలువ బాగా పెరగడానికి ప్రయత్నం జరుగుతుందో, ఎప్పుడైనా ప్రపంచ దేశాలన్నీ కూడా బంగారం కానీ, విలువైనటువంటి వజ్రాలు కానీ, వైడూరాలు ఇట్లాంటివన్నీ కూడా దానికి డాలర్తోనే ముడిపడి ఉంటాయి, దానితో కొనేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే డాలర్ రేటు రోజులకు పెరిగిపోతుందో ఆటోమేటిక్గా బంగారం రేటు కూడా పెరుగుతుంది. ఎందుకంటే మన డాలరు మనకు రూపీ వాల్యూ డాలర్తో పోల్చినప్పుడు తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఎక్కువ బంగారం వచ్చేది. ఇప్పుడు రూపీ వాల్యూ మరింతగా తగ్గిపోయింది, మరింతగా తగ్గింది. అంటే డాలర్తో పోల్చినట్టయితే అది 80 పైసలు దాటిపోయి ముందుకెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇంతకుముందు మనం ₹1,00,000 కొనేటువంటి బంగారాన్ని ఇప్పుడు 1,20,000 1,25,000 పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే ఏమైంది, అసలు ఏమీ మార్పులు లేకుండానే డాలర్కి రూపీ వాల్యూ ఎప్పుడైతే పడిపోయిందో దాంతో పోల్చినప్పుడు ఆటోమేటిక్గా బంగారం విలువ పెరిగినట్టే లెక్క. డాలర్తో పోల్చినప్పుడు ఆ డాలర్ అక్కడే ఉండొచ్చు, కానీ డాలర్కి రూపీకి మధ్యలో ఉన్న వ్యత్యాసం పెరిగింది కాబట్టి మనకు బంగారం రేటు పెరిగినట్టు పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ట్రంప్ ఆలోచించింది ఏంటంటే, డాలర్ వాల్యూని ఎంత ఎక్కువగా పెంచగలిగితే అంత ఎక్కువగా ఇతర దేశాలు పడిపోతాయి. వాళ్ళ రూపీ వాల్యూ, వాళ్ళ యొక్క కాయిన్స్ ఏదైతే ఉన్నాయో, వాళ్ళ దేశంలో ఏవైతే ఎక్స్చేంజ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయో వాటన్నిటికీ అక్కడ ఉన్న రూపీ కానీ మరొకటి కానీ ఏదైనా ద్రవ్యం ఏ పేరుతో పెట్టి పిలిచినా అవన్నీ కూడా పడిపోతే డాలర్ విలువ మరింతగా ఎదుగుతుంది అనే వాదనకు వచ్చాడు. దానికి అనుగుణంగా బంగారం రేట్లు కూడా పడిపోవడం, అంటే పెరగడం బాగా ఎక్కువ జరుగుతుంది. అంటే ట్రంప్ యొక్క ఆలోచనలో ఇది కూడా ఉండి ఉంటుంది బహుశా. అంటే బంగారం యొక్క రేటు బాగా పెరిగిపోతే ఇతర దేశాలు బంగారం నిల్వలు ఎక్కువ పెట్టుకోలేవు. బంగారం నిల్వలు ఎక్కువ పెట్టుకోకపోతే దానికి తగినట్టు కరెన్సీ ప్రింట్ చేసుకోవడానికి వాళ్ళకి ఛాన్సెస్ ఉండవు. అంటే వాళ్ళ ఆర్థిక మూలాలే దెబ్బకొట్టే అవకాశాలు ఉంటాయి. ఈ రకం కూడా ప్రపంచ దేశాలను దెబ్బకొట్టాలనేటువంటి ఆలోచన కూడా దీని వెనక కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. దానివల్లనే ఒక రకంగా చెప్పాలంటే, ముఖ్యంగా ఎదుగుతున్న దేశాలు డాలర్తో పోల్చినట్టయితే వాళ్ళ యొక్క ద్రవ్యం విలువ తక్కువగా మరింత తగ్గిపోతున్నటువంటి దేశాలన్నీ కూడా బంగారం యొక్క రేటు ఎక్కువ పెట్టి కొనాల్సిన పరిస్థితి, ఎక్కువ డాలర్స్ని ఇతర దేశాలకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా వాళ్ళ ద్రవ్య లోటు కూడా పెరుగుతుంది. ఎందుకంటే డాలర్స్ ఎక్కువగా ఖర్చు చేసుకున్నట్టయితే మన దేశం యొక్క పరిస్థితి తగ్గిపోతుంది. అంటే మనం పెట్రోల్ కొనుక్కోవడం కానీ, ముఖ్యమైనటువంటి కొనుక్కోవడానికి కానీ మనకు అవకాశాలు తగ్గిపోతాయి, సన్నగిలిపోతాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ట్రంప్ యొక్క ఆలోచన విధానంతో ఇండైరెక్ట్గా ఇతర గోల్డ్ రేటు పెరగడం కానీ, తర్వాత వాళ్ళ దేశాల్లో ఉండేటువంటి ద్రవ్య యొక్క విలువ పడిపోవడం కానీ, తద్వారా కూడా ఎక్కువ రేటు పెట్టి కొనాల్సిన పరిస్థితి ఏర్పడటం కానీ, ఇవన్నీ అక్కడికే దారితీసే పరిస్థితి ఏర్పడి చిట్ట చివరికి ఇతర దేశాలు రోజు రోజుకి బలహీనమైపోవడం, అమెరికా బలవంతం అవడం అనేది జరుగుతుందనేది దీని వెనుక ఉన్నటువంటి ఒక నగ్న సత్యంగా మనకు కనపడుతుంది. అంటే సార్, ఇప్పుడు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి ఈ బంగారం హెల్ప్ చేస్తుందని ఇన్వెస్టర్స్ అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మరి అంటే ఆర్థిక సంక్షోభం మన దేశమా లేకపోతే అమెరికానా? మనది. మన దేశంలో ఆర్థిక సంక్షోభం తగ్గడానికి బంగారం ఎంత మేలు చేస్తుందంటే, బంగారం నిల్వలు మనం ఎక్కువ పెట్టుకోగలిగితే తప్పనిసరిగా మన కరెన్సీ యొక్క వాల్యూ పెరుగుతుంది. మన కరెన్సీ వాల్యూ పెరుగుతుంది. కరెన్సీ వాల్యూ పెరిగినప్పుడు ఏమవుతుందంటే, మనం తక్కువ రేటుకు తక్కువ డబ్బులు ఇచ్చి ఎక్కువగా వస్తువులు సంపాదించుకునే అవకాశం మనకు ఏర్పడుతుంది. కాబట్టి ఏ దేశమైనా ఆ దేశం లోపల ఖచ్చితంగా ఆర్థిక మాంద్యం తగ్గాలంటే ఆ దేశం కరెన్సీలో పెరగాలి, బంగారపు నిల్వలు పెరగాలి. అందుకే ఇప్పుడు మనకు మోడీ గారు ఆలోచిస్తుంది ఏమిటంటే, గోల్డ్ మానిటైజేషన్ గురించి ఆలోచిస్తున్నారు. గోల్డ్ మానిటైజేషన్లో జరిగేది ఏమిటంటే, ఎక్కడున్న గోల్డ్ అయినా సరే అది బ్యాంకుకు వచ్చేట్టు చేసి, ప్రభుత్వం దానికి మీద దృష్టి పడేటట్టుగా చేసి, అది బ్యాంకులు అంటే నేషనలైజ్ బ్యాంక్స్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది గవర్నమెంట్కి వచ్చినట్టే లెక్క అవుతుంది. అంటే గవర్నమెంట్ దృష్టిలో ఉంటుంది. అది ఇతరులది వ్యక్తులుగా స్వతంత్రంగా ఒక్కొక్క వ్యక్తికి సంబంధించిన గోల్డే కావచ్చు, కానీ ఆ గోల్డ్ మొత్తం కూడా బ్యాంకులోకి వచ్చినప్పుడు
ఎంతైతే బ్యాంకు నిల్వలు ఉన్నాయో ఆ నిల్వలన్నిటి కూడా చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఆర్థికంగా బలపడే అవకాశం ఉంది, ఆర్థిక మాంద్యం తగ్గించుకునే అవకాశం ఉంటాయి. అలాగే వస్తువులు, ఇతర దేశాల్లో ఉండే వస్తువులు కొనుక్కోవడానికి మనకు ఎక్కువగా అవకాశాలు మనకు ఉంటాయి. ఎక్కువ కరెన్సీని ముద్రించుకోవడానికి మనకు అవకాశాలు ఏర్పడతాయి. అంటే దీనన్నిటికీ కారణం గోల్డ్ ఒక రకంగా చెప్పాలండి. అంటే ఆ గోల్డ్ని ఏ రకంగా ఎక్కువ సంపాదించుకోవడానికి, ఎక్కువ తీసుకురావడానికి, బయటికి తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయనేది ప్రతి దేశం ఆలోచిస్తుంది. భారతదేశం కూడా ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ఆలోచిస్తుంది. ఎందుకంటే అనేక దేశాలతో పోలిస్తే మన దేశంలో ఉన్న బంగారం చాలా ఎక్కువ. కానీ ఆ ఎక్కువ ఉన్న బంగారం ఎక్కడ ఉంటుంది? బీరువాల్లో మూలుగుతోంది, లేకపోతే లాకర్లో మూలుగుతోంది తప్ప అది ప్రజోపయోగంగా జరగడం లేదు. కాబట్టి దిట్ట బ్యాంకుల్లోకి వచ్చి బ్యాంకే తిరిగి వడ్డీ ఇచ్చే పద్ధతి లోపల, అంటే మనం బ్యాంకుల్లో పెట్టుకుంటే యాక్చువల్గా మనం ఏం చేస్తాం, లాకర్కి ఛార్జెస్ పే చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే బ్యాంకులో మనం డిపాజిట్ డైరెక్ట్ చేసినట్టయితే దానికి లాకర్ ఛార్జెస్ అవసరం లేదు. ప్లస్ పైపెచ్చు 1-2% నుంచి ఇంకా కూడా ఎక్కువగా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఒక 2-2.5% పెట్టి ఈ రోజు వరకు బంగారం ఎంత నిల్వలు వచ్చినా అది ఎక్కడి నుంచి వచ్చిందని మేము అడగం. దాని వెనక మేము ఏమి చెప్పాము, మీరు ఎంతైనా తీసుకొచ్చి మీరు డిక్లేర్ చేసుకోండి అంటే కోట్ల కొద్ది విలువైన బంగారం బ్యాంకులోకి వచ్చే అవకాశం ఉంది. తద్వారా మన దేశం సుసంపన్నమయ్యే అవకాశం ఉంది. మనకు అసలు ఆర్థిక ఉండే మాంద్యం కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. అప్పులు తగ్గిపోయే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడే అవకాశం ఉంది. డాలర్తో పోల్చినట్టయితే రూపీ వాల్యూ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువైపున మనం ప్రయాణం చేయడం చాలా అవసరం. సార్ ఇప్పుడు 1,00,000 వరకు వెళ్ళిపోతుందా అంటే ఏం చెప్తారు? బంగారం ధర పెరిగినా ఆశ్చర్యపడాల్సిన అక్కర్లేదు. పెరిగినా ఆశ్చర్యపడాల్సిన, ఎక్కువ రోజులు కూడా పట్టకపోవచ్చు కూడా చెప్పాల్సిన పరిస్థితి పెరగచ్చు. కానీ ఇది సుస్థిరంగా ఉంటుందని మాత్రం చెప్పలేము. ఎందుకంటే బంగారం సంబంధించినటువంటి విషయం కాబట్టి ప్రపంచ దేశాలు ఎప్పుడు ఏం చర్య తీసుకుంటారో తెలియదు. ఒక్కోసారి ఒక దేశంలో బంగారం బ్రహ్మాండంగా దొరకవచ్చు. ఏదైనా అదృష్టం కొద్దీ మన దేశంలోనే బంగారం నిల్వలు చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా సులభంగా తీసే అవకాశం ఉందని బయటపడితే బంగారం నిల్వలు ఇక్కడ విపరీతంగా వస్తే టన్నుల కొద్ది బంగారం దొరికే అవకాశం ఉంటాయి. ఎక్కడైతే బాగా వస్తో అప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ లభ్యత జరిగి డిమాండ్ తగ్గితే, డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు రేట్లు ఎక్కువ ఉంటాయి. డిమాండ్ తగ్గి ఎక్కువ లభ్యత ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గా తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బంగారం రేటు సుస్థిరంగా ఉంటుంది, 1,00,000 పైన ఎప్పుడు ఉంటుందని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. తగ్గే అవకాశం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం 1,00,000 చేరువ కావడం, 1,00,000కు మించిపోయినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు. నమస్తే.